ఈరోజు నీ జీవితంలో ఉన్న కష్టానికి, నష్టానికి, ఇరుకు, ఇబ్బందికి, వ్యాధికి, బాధకు ప్రధాన కారణం అయ్యా అమ్మ వినో, ఎక్కడో దారి తప్పావు, ఎక్కడో దేవునికి వ్యతిరేకంగా నువ్వు నిర్ణయాలు తీసుకున్నావు, ఎక్కడో దేవుని మీద నువ్వు తిరుగుబాటు చేశావు, ఎక్కడో నీ జీవితంలో కాలు తప్పావు, జారిపడ్డావు. ఫలితంగా ఈరోజు నీ జీవితం అస్తవ్యస్తంగా తయారైంది. అయినప్పటికీ దేవునికి దూరం అయిపోయి, తప్పిపోయి, నువ్వు గురి గమ్యం లేకుండా జీవిస్తూ ఉంటే దేవుడు నన్ను విడిచిపెట్టలేకపోయాడండి. కాబట్టి ఏం చేశాడు? నిన్ను వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. నువ్వు దారి తప్పిపోయినా, దేవునికి దూరం అయిపోయినా, నీ చావు నువ్వు చావు అని చెప్పి ఆయన అనలేకపోయాడు. కారణం ఏమిటంటే ఆయన నిన్ను మక్కువతో సృష్టించుకున్నాడు, తన స్వరూపమందు నిన్ను సృష్టించాడు. కాబట్టి నేను దారి తప్పినప్పుడు, దేవునికి దూరం అయిపోతున్నప్పుడు, తెగిపోయిన గాలిపటంగా మనం కొట్టుకుపోతున్నప్పుడు దేవుడు మన పట్ల జాలిపడి మనం పడి ఉన్న చోటుకు వచ్చాడు, మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఈరోజు ఒకవేళ క్రీస్తుకు అనగా యేసయ్యకు ఇంకా దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నట్లయితే ప్రియ సహోదరి సహోదరులు, దయచేసి ఈరోజు మీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేయండి. యేసుక్రీస్తుకు దూరంగా ఉండి, ఆయన ప్రేమకు దూరంగా ఉండి, ఆయన ఆశీర్వాదానికి దూరంగా ఉండి, ఆయన సన్నిధికి దూరంగా ఉండి, ఆయన క్షమాపణకు దూరంగా ఉండి మనము సంపాదించగలిగింది ఏమీ లేనే లేదు. నాకు వేరుగా ఉండి మీరేమీ సాధించలేరు. యెహోవా సెలవు లేకుండా భోజనము చేయగలిగిన వాడు ఎవడు అని బైబిల్ సెలవిస్తుంది. అనగా అర్థం చేసుకో సహోదరి సహోదరుడు, నీకేం కావాలో అదంతా కూడా దేవుడు ముందుగానే ఏర్పాటు చేసి పెట్టాడు. ముందుగానే సమస్తము సిద్ధపరిచినటువంటి అద్భుతమైనటువంటి దేవుడు. కాబట్టి నీ జీవితంలో ఏదైనా అవసరం ఉన్నట్లయితే తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. ప్రభువా, నాకున్న అవసరం ఇది, నాకున్న సమస్య ఇది, నాకున్న కష్టం ఇది, దీనికి నాకైతే సమాధానం దొరకట్లేదు, నాకైతే సొల్యూషన్ దొరకట్లేదు, నాకైతే జవాబు దొరకట్లేదు, గురి గమ్యం నాకు అర్థం కావట్లేదు, ప్రభువా నన్ను కనికరించు అని చెప్పి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే అరణ్యములో ఆయన నీకు మార్గాన్ని కనపరుస్తాడు. ఎడారిలో నీకు ఆయన సెలయేర్లను ప్రవహింపజేస్తాడు. ఆయన నీ జీవితంలో, మన జీవితంలో నూతన కార్యమును జరిగిస్తాడు. కాబట్టి ఆయన దగ్గరికి రావాలి. కాబట్టి